హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే నా డే రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి నైట్ డిన్నర్ వరకు కూడా డే రొటీన్ ఎలా ఉంటుందనేది వీడియోలో అయితే చూపించానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలనైతే పొద్దున్నే 7:30 కల్లా స్కూల్కి పంపించేసిన. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వేడి నీళ్ళు తాగి, ఆ తర్వాత కొద్దిగా టీ తాగి, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుని వచ్చరికి మార్నింగ్ 9:30 అలా అయిపోయిందనమాట. అదేంటోనండి, తినడం తక్కువే, ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా బాడీ అస్సలు తగ్గట్లేదనమాట. బాగా లావుగా ఉన్నాను కదా అని నేను చేసినటన్నీ తింటాను అనుకోకండి. అస్సలు తినను, జస్ట్ టేస్ట్ మాత్రమే చేస్తా. మిగతాటన్నీ కూడా పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళే తింటారనమాట. అసలు నా ఒళ్ళు ఎప్పుడు తగ్గుతుందో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. కొద్దిగా పని చేసినా కూడా బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా ఉండడం వల్ల. చూడాలి. ఇంకైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులన్నీ చేసేసుకొని కిచెన్లోకి వచ్చిన. ఫస్ట్ కిచెన్లోకి వచ్చి ఒక టబ్బు నిండా గిన్నెలన్నీ కడిగేసినానండి. నైట్ కడగకపోవడం వల్ల గిన్నెలు చాలా ఉన్నాయన్నమాట. అదేంటో మరి, నేను వ్లాగ్ షూట్ చేయాలనుకున్న ముందు రోజే గిన్నెలన్నీ అసలు కడగనన్నమాట. అంటే నేను చేసేదే వంట వీడియోస్ కాబట్టి గిన్నెలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. అయినా ఇంత కష్టపడి చేసినా కూడా కష్టపడిన దానికి అంతగా ఫలితం ఉండట్లేదన్నమాట. ఏదో ఒక రోజు నాకు కూడా ఒక మంచి రీచ్ వస్తుందనే నమ్మకంతోనే డైలీ వీడియోలు అయితే పెట్టుకుంటూ వస్తున్నా. సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కిచెన్లో అన్నీ కూడా ఎక్కడివెక్కడ సర్దుకుంటూ కిచెన్ కౌంటర్ టాప్ని అయితే నీట్గా తుడుచుకుంటూ వస్తున్నా. పొద్దున్నే పిల్లోళ్ళు 7:30 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి చాలా హడావిడిగానే ఉంటుంది. ఇంకా అందుకైందన అన్నీ ఎక్కడివెక్కడ పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ఇలా క్లీన్ చేసుకుంటా. కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంటుందని చెప్పను కానీ నేను క్లీన్ చేసినప్పుడు మాత్రం నీట్గా క్లీన్ చేస్తా. అంటే ఈ కుకింగ్ వీడియోస్ లేకపోతే కనుక నీట్గా క్లీన్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా అవి ఉండటం వల్ల అవి చేసేసరికి ఓపిక అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నిదానంగా చేసుకుంటానన్నమాట. ఇంకా ఇక్కడ ఒకవైపు నుంచి అన్నీ సర్దుకుంటూ వచ్చి బెల్లం పగలగొట్టింది ఉంటే దాన్ని సీసాలోకి ఎత్తి పెట్టుకొని అలాగే కౌంటర్ టాప్ని అయితే నీట్గా తుడిచేసుకుంటూ వస్తూ ఉన్నా. ఇంతకీ మీరే టైపు వంట చేసేటప్పుడు ఎక్కడివక్కడ సర్దుకుంటారా, లేదంటే వంట పని మొత్తం అయిపోయిన తర్వాత సర్దుకుంటారా అనేది కామెంట్ చేయండి. కుకింగ్ వీడియోస్ తీసే వాళ్ళకైతే కష్టాలైతే ఇలా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ముందు రోజు కజ్జికాయలు ఏంటో చేసినట్టుండా చాలా కష్టపడి చేసినానండి. ఆ వీడియో అయితే షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేసిన, అస్సలు వ్యూస్ చాలా తక్కువగా వచ్చినాయి అనమాట. చాలా కష్టపడి అదే పనిగా టైం పెట్టి చేసిన వీడియోలోకి అయితే అస్సలు వ్యూస్ రావు. అలాంటప్పుడు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. కొన్ని వీడియోలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంతగా ఎఫెక్ట్ పెట్టకుండా చేసినవి మంచి రీచ్ వస్తాయి అన్నమాట. ఇంకా అలా గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తాన్ని తుడుచుకుంటూ వస్తూ గ్యాస్ని కూడా మొత్తం అంతా సబ్బు పెట్టేసి తుడిచేస్తున్నా. గ్యాస్ స్టవ్ని అయితే నీళ్లు పోసి మరీ కడగను అనమాట. అలా నీళ్లు పోసి కడిగితే గ్యాస్ స్టవ్ మొత్తం పాడైపోతుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఇలా కొత్త టెక్నాలజీతో ఉండే గ్యాస్ స్టవ్లు అయితే నీళ్లు వేసామంటే పాడైపోతాయి అనమాట. సో ఇలా తడిబట్ట పెట్టి తుడుచుకోవాలి. ఇంకా అలా గ్యాస్ స్టవ్ మొత్తం తుడిచేసి ఇంకా ఎక్కడొక్కడ బియ్యం డబ్బాలో బియ్యం అయిపోయింటే ఇంకా దాని నిండా బియ్యం అయితే నింపేసి లోపల పెట్టేసి అలాగే దానిపైన కూడా మొత్తం అంతా తుడిచేస్తున్నానండి. అసలు ఎంత దుమ్మో! ఇంతకుముందు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అంతగా పని అనిపించేది కాదు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత మరీ పని ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవైపు తుడుస్తూనే ఉంటా, ఇంకొక వైపు దుమ్ము ఉండనే ఉంటుందన్నమాట. ఇంకా రెగ్యులర్గా క్లీన్ చేయాలంటే నా వల్ల కాదండి. కిచెన్ అయితే రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కానీ టీవీ క్యాబినెట్ల దగ్గర వీటి దగ్గర అయితే వారానికి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటానమాట. ఇంకొక టబ్బు గిన్నెలు అయితే కడిగేసి ఫస్ట్ అవి ఆరేలోపు ఇల్లంతా ఊడ్చుకుంటూ వచ్చేద్దామని ఇల్లుని అయితే ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నానండి. నాకైతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇంట్లో కసువు ఏమైనా కానీ ఊడ్చాలనిపిస్తుంది అనమాట. అప్పుడే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతకీ మీరే టైపు ఫస్ట్ కసువు ఊడ్చుకొని ఆ తర్వాత పనులన్నీ చేసుకుంటారా, లేదంటే పనులన్నీ చేసుకొని ఆ తర్వాత కసువు ఊడ్చుకుంటారా అనేది కామెంట్ చేయండి. కనపడదు కానీ ఎంత కసువు ఉంటుందో ఇల్లు మొత్తం ఊడ్చుకొని వచ్చేసరికి. మరీ ఈ ప్లాస్టిక్ పొరకతో ఊడ్చాలంటే నాకు తలకాయ నొప్పి అనమాట. నార్మల్ పొరక తెచ్చుకుంటానంటే మా వారేమో దానికి ఒక దుమ్ము ఉంటుంది, మళ్ళీ నెలకొకటి అరిగిపోతుంది అని అదంతా వద్దని ఇది ఒకటి తెచ్చిపెట్టిండు. దీన్నే 10 సంవత్సరాలు వాడాలంట. చూడాలి ఎన్ని రోజులు వస్తుందో ఏమో మరి. ఇంకా అలా కిచెన్లోంచి కసువు ఊడ్చుకుంటూ వచ్చి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసిన.
ఇంకా పిల్లోల బెడ్ని అయితే ఫస్ట్ నీట్గా సర్దేసుకుంటున్నా. యాక్చువల్గా ఒక్కొక్క రోజు పిల్లోళ్ళే సర్దుతారు, కానీ వాళ్ళు 7:30 కల్లా వెళ్ళిపోతారు కాబట్టి అంత టైం ఉండదు. సో బెడ్ని మొత్తాన్ని ఇలా నీట్గా సర్దేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ కూడా నీట్గా మడతేసి పెట్టేసిన. ఎంత నీట్గా సర్దినా కూడా పిల్లోళ్ళు ఇంటికి వచ్చేంత వరకే మా సాకేత ఒక్కడు పడితే చాలు ఈ మంచం మీద బెడ్షీట్ మొత్తం లేసిపోవాలంతే. ఒక్కొక్క రోజు అయితే వాడు నిద్రపోయి మళ్ళీ లేస్తాడు కదా, లేచేసరికి బెడ్ పైన బెడ్షీట్ కూడా ఉండదు అనమాట. అంత ముద్దు నిద్ర అయితే నిద్రపోతాడు. నేనేమో మొత్తం సర్ది పెట్టను, వాళ్ళేమో గలీజ్ చేయను, ఇదే సరిపోతుందనమాట. హౌస్ వైఫ్గా రెగ్యులర్గా ఇదే లైఫ్ ఉంటుందన్నమాట. సర్దుకోవడం, ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, వండడం, కడగడం ఇదే పని అయిపోతుంది. ఒక్కొక్కసారి అనిపించదు చదువుకొనున్నే బాగుండేదని. ఎందుకు అలా అన్నానంటే ఈ పనులన్నీ చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ పనులు చేసిన తర్వాత బయట నుంచి వచ్చిన మగవాళ్ళు ఏం చేసినవులే అని ఒక మాట తీసేస్తారు చూడండి, దానికి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎంత పని చేసినా కూడా ఆ ఇంట్లోనే ఉంటావు కదా, ఆ మాత్రం పని చేసుకోలేవా, అది ఇది అంటారు చూడండి, దానికి మరింత బాధగా అనిపిస్తుంది. అలా కాకుండా అబ్బా పనులన్నీ చేసుకునేదిలే, ఒక చిన్న హెల్ప్ చేద్దాంలే అని అనుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్లు, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అబ్బా ఈ పెద్ద ఇల్లేమో కానీ ఇల్లు మొత్తం ఊడ్చుకొని వచ్చేసరికి నడుములు పోయినాయి అనుకోండి. ఇంకా ఇంట్లో కసువు అంతా కూడా ఒక చోటికి ఊడ్చుకొని వచ్చేసి అక్కడ ఉండే కవర్లన్నీ తీసేసి ఒక డస్ట్బిన్లో వేసేసిన. ఇక్కడ బెంగళూరులో అయితే 2 డస్ట్బిన్లు పెట్టాలి, ఒకటి వెట్టు ఒకటి డ్రై అనమాట. కవర్లు మొత్తం ఒక డస్ట్బిన్లో, అలాగే వెట్టు కసువు మనం తిన్న తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఒక డస్ట్బిన్లో వేయాలన్నమాట. ఇలా 2 సపరేట్ చేసి వేయాలి. ఇంకా కసువును అయితే ఎత్తేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసిన. అదేంటోనండి ఇలా కసువు ఎత్తేటప్పుడు నాకు కళ్ళు మూసుకుపోతాయి అనమాట. కసువు ఎత్తుతున్నానా లేదా అనేది కూడా అర్థం కాదు. కళ్ళు ఎంత ఓపెన్ చేద్దామని ట్రై చేసినా కూడా అస్సలు ఓపెన్ కావన్నమాట. ఎందుకో మరి అలాగా కసువు ఊడ్చి ఎత్తేటప్పుడు మాత్రం అలా అనిపిస్తుంది. ఇంకా కసువు అంతా అయిపోయిన తర్వాత బాల్కనీలో బట్టలు ఆరేయడానికి వచ్చినాం. రెగ్యులర్గా ఒక వాషింగ్ మిషన్ నిండా బట్టలు అయితే ఉంటాయండి. బట్టలను అయితే వాషింగ్ మిషన్ ఉతుకుతుందిలే కానీ ఆ బట్టల్ని మళ్ళీ మడత పెట్టి లోపల కబోర్డ్లలో పెట్టడం ఇదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. కానీ మడత పెట్టినప్పుడు నీట్గానే మడత పెట్టి ఎత్తి పెట్టేస్తా, కానీ మళ్ళీ పిల్లలు మొత్తం పెరికేస్తారు చూడండి, అప్పుడు భలే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈరోజు 2 సార్లు వాషింగ్ మిషన్ వేసిన. పొద్దున్నే ఒకసారి వేసి వాటిని ఆరేసిన, మళ్ళీ ఇంకొన్ని ఉంటే వాటిని కూడా మిషన్కి వేసేసి ఆరేసిన. ఇక్కడ ప్లేస్ సరిపోకపోతే ఇక్కడనే కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ ఆరేస్తున్నానండి. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసి రావాలి అని ఇక్కడనే అడ్జస్ట్ చేసేసి అన్నీ ఆరేసినాను అనమాట. ఇంకా ఇవన్నీ చేసుకొని వచ్చరికి టైం అయితే 11-11:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత ఏదైనా కుకింగ్ వీడియో ఒకటి షూట్ చేసుకుందామని కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఈరోజు అయితే బెల్లంతో పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. పాయసంలో కావాల్సిన సేమియా, బెల్లం ఇవన్నీ కూడా కప్పులలోకి వేసి పెట్టుకుంటున్నా. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా దీని తర్వాత పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే సేమియాని అయితే నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ పాయసం వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా అలా పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక వైపు మధ్యాహ్నం లంచ్లోకి అయితే అన్నం అయితే కడిగి పెట్టేసిన. ఇంకా ఈ పాయసం చల్లారేలోపు పచ్చడికి వీటన్నింటికి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పొద్దున్నే పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే పప్పు అయితే వండినా, అది కొంచెం ఉంది. ఇంకా ఇప్పుడు కొద్దిగా పచ్చడి చేసుకున్నామంటే మాకు సరిపోతుందని ఇంకా చింతకాయతో పచ్చడి అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీలను అయితే లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నా. ఇంతకీ మీలో ఎంతమందికి చింతకాయతో పచ్చడి తెలుసు అనేది కామెంట్ చేయండి. వేడి అన్నంలోకి ఇలా చింతకాయతో పచ్చడి చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకోవటం వల్ల పచ్చడిలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా జీలకర్ర, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఎండుమిరపకాయలు కూడా తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు కారం లేకుండా ఉండేవి తీసుకున్నామంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా ఎండుమిరపకాయలలో లైట్గా ఆయిల్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నా. ఎండుమిరపకాయలు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇలా ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే పెన్లోకి 4-5 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకా ఇవన్నీ చేసుకునే లోపు ముందుగా ఉడికించుకున్న సేమియా కూడా బాగా చల్లారిపోయిందనమాట. ఇంకా దాన్ని అయితే మొత్తం వీడియో అయితే షూట్ చేసేసుకున్నా. టమాటాలు అయితే మగ్గుతూ ఉన్నాయి కదా, వాటి కింద అయితే స్టవ్ ఆఫ్ చేసేసినానండి. ఈ పని చేసుకుంటూ అవి మాడిపోయినాయి అంటే మళ్ళీ తలకాయ నొప్పి అని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఈ పని చేసేసుకొని ఇంకా ఆ తర్వాత పచ్చడికి అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇవి చేసుకుంటూనే ఎయిర్ ఫ్రైయర్లో గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు అయితే చేశాను. బిస్కెట్లు అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చినాయండి. ఈ వీడియో కూడా అంతే, పెద్దగా వ్యూస్ ఏం రాలేదన్నమాట. ఇంకా అలా బిస్కెట్లు కూడా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ముందుగానే వేయించుకున్న పల్లీలు, ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకున్నా. ఇంకా ఇప్పుడైతే వేగిపోయిన టమాటాలలో కొద్దిగా చింతకాయ తక్కువ అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకొని దించేసుకొని ఇలా పప్పు గుత్తితో మెత్తగా ఎనిపేసుకున్నానండి. ఆ తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని కలిపేసుకున్నామంటే చింతకాయ తక్కువ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అలా పచ్చడి చేసుకొని అన్నం, పచ్చడి, పప్పు ఇవన్నీ వేసుకొని లంచ్ చేసినాను అనమాట. ఇంకా ఇన్ని పనులు చేసినా కదా కాసేపు అయినా పడుకోవాలన్నమాట. పడుకోకుంటే ఇంక నా బాడీ అస్సలు పనిచేయదు. నిద్రపోకున్నా కూడా కొంచెంసేపైనా అలా బెడ్ పైన పండుకొని రెస్ట్ తీసుకోవాలి, లేదంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా పడుకున్నా లేదో ఈరోజు అయితే ఫుల్గా నిద్రపోయినా. పిల్లోళ్ళు వచ్చేంత వరకు గుర్తులేదనుకోండి. ఇంకా వాళ్ళు 4:30కి వచ్చి బెల్ కొడుతుంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంకా తొందరగా లేచి కిచెన్లో కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని ఇంకా పిల్లోళ్ళ దగ్గర అయితే కాసేపు కూర్చొని చదివిపించిన. యాక్చువల్గా ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని ఇంకా చిన్నోడైతే కూర్చొనమ్మా నాకు డౌట్లు ఉన్నాయి అది ఇది అంటుంటే 1 గంట అయితే కూర్చున్నానండి. అలా కూర్చొని కాసేపు చదివించిన తర్వాత ఇంకా నైట్ ఆల్రెడీ 7:30 అయినట్టుంది టైం అయితే. ఇంకా డిన్నర్లోకి అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికి అంతగా ఆకలేయట్లేదు. 1 గంట ముందే అందరం పానీపూరి తిన్నాం బయట నుంచి తెచ్చుకొని. ఇంకా ఇలాంటివి ఏమైనా తెచ్చుకొని తినే రోజు అయితే అంతగా డిన్నర్ ఎక్కువగా ఏమీ ప్రిపేర్ చేయను. అంతా మా చిన్నోడు వల్లనే. ఇంట్లో ఎన్ని ప్రిపేర్ చేసినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరుతుంటాడు అనమాట. పానీపూరి, గోబీ ఇలా ఏదో ఒకటి కావాలంటాడు. యాక్చువల్గా ఏమైందంటే 2 రోజుల నుంచి బిసిబిల్లాబాత్ కావాలని ఒకటే చెప్తున్నాడు, కానీ ఇంట్లో దానికి సంబంధించినవి లేవు. ఇంకా నాకు కూడా కుదరట్లేదు అనమాట చేయడానికి. అలా పోస్ట్పోన్ చేసుకొని వస్తుంటే ఇంకా ఈరోజు చేయమని పట్టుబట్టిందనమాట. ఇంకా చేసేసరికి లేట్ అయిపోతుందని నేను అనుకుంటుంటే మా హస్బెండ్ ఏమో సర్లే పానీపూరి తెస్తే తింటావా అంటే సరే తింటాను అన్నాడు అనమాట. ఇంకా అలా బయటికి పోయి పానీపూరి తెచ్చి అందరు కూడా తినారనమాట. ఇంకా బిసిబిల్లాబాత్ అయితే వదలలేండి, ఇంకా మళ్ళీ రోజైనా చేయాల్సిందే. చిన్నోడైతే చాలా మొండోడు, ఏది కావాలంటే అదే. ఇంకా ఏదైనా తినడానికి కావాలన్నాడు అనుకోండి అది చేయాల్సిందే. ఇంకా పానీపూరి తిన్న తర్వాత కొద్దిసేపు టైం ఉంటే పిల్లోళ్ళు అయితే చదువుకుంటుండ్రు. ఇంకా నేనైతే ఉదయం కూరగాయలు తెచ్చుకొని నేను అనమాట, అన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నా. ఇంకా ఇవి ఇలాగే వదిలేసానంటే మొత్తం వాడిపోతాయి. అసలే ఈ కూరగాయలు అన్నీ కూడా 900 అయినాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇవి వాడిపోయినాయి అంటే ఇంక అంతే సంగతులు. ఇంకా అందుకని కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. మునక్కాయలను అయితే ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లోకి పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ట్రై చేయండి. అలా కూరగాయలన్నీ కూడా నేను సాకేత్ ఇద్దరం కలిసి కూడా అన్నీ సపరేట్ చేసేసి చిన్న కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాం. పాపం సాకేత్ హెల్ప్ చేస్తలే కానీ ప్రాపర్గా చేయడానికి రావట్లేదన్నమాట. ఎంత చెప్పినా కూడా ప్రాపర్గా చేయడు. చేసినాంలే అయిపోయింది అన్నట్లు చేస్తాడు. నాకేమో అలా నచ్చదనమాట. సో ఇంకా అన్నీ ఎక్కడొక్కడ సర్దేసి కిచెన్లో అయితే కసువు ఊడ్చేసిన. అలాగే ఇంకా డిన్నర్లోకి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పినా కదా, అన్నం ఒక్కటి వండేసి పెరుగన్నం తినమని ఇంకా నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. అలా మొత్తం కసువు అంతా ఊడ్చేసి ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేసేసి స్నానం చేసి వచ్చేసరికి టైం అయితే 10-10:30 అయిపోయిందండి. చూసారు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నాకైతే ఏదో ఒక పని ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో జస్ట్ 1 అవర్ అలా పనుకుంటాను అనమాట, అంతే. అది కూడా పనుకోకుండా ఉంటే నా బాడీ అస్సలు పనిచేయదనమాట. ఇంకా స్నానం చేసి వచ్చి
బెడ్రూమ్లోకి అయితే వచ్చేసిన పడుకోవడానికైతే. ఈరోజైతే గోరింటాకు పెట్టుకుందామని అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను గోరింటాకు పెట్టుకున్నానంటే బెడ్షీట్ పైన ఇంకొక బెడ్షీట్ ఉండాలన్నమాట. అంటే తెల్ల బెడ్షీట్ కదా, మళ్ళీ దానికి గోరింటాకు మొత్తం పులిమేస్తా. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం కోసం ఇంకా ముందైతే ఫస్ట్ కాళ్ళకి క్రీమ్ పూసేసుకుంటున్నా. కాళ్ళు అయితే చూడండి ఎలా పగిలిపోతున్నాయో. అసలు ఈ కాళ్ళతోనే సగం ప్రాబ్లం అనుకోండి. రెగ్యులర్గా రోజుకు 2 సార్లైనా క్రీమ్ పూయాల్సిందే. చూసారు కదా మధ్యలో అరికాల్లో ఎలా జీలిపోయిందో. చాలామంది పగులుతాయి అనుకుంటే నార్మల్గా పగులుతాయి, చలికి పగులుతాయి కదా అలా అనుకుంటారు, కానీ ఇదేందో డిఫరెంట్. డాక్టర్లకు చూపించినా కూడా ఏదో ఒక క్రీమ్ రాసిస్తారు కానీ తగ్గట్లేదు. ఒకటి మానిపోయేసరికి ఇంకొకటి వస్తుంది అనమాట. ఇలా రెగ్యులర్గా క్రీమ్ పూయడం, సాక్సులు వేసుకొని పనుకోవడం అనమాట. ఇంకా అలా సాక్సులు వేసుకున్న తర్వాత అయితే గోరింటాకు పెట్టేసుకున్నాం. గోరింటాకు పెట్టుకున్నానే కానీ దాన్ని బాగా పండనివ్వలేదు. అప్పుడే ఒక 10-15 నిమిషాలకే చేతులు మొత్తం ముడిచేసి చేతులు మొత్తానికి పూసేసుకున్నాను అనమాట. ఇదే ప్రాబ్లం నాకు గోరింటాకు పెట్టుకోవాలంటే. ఇంకా నిద్రపోతానే చెయ్యి మొత్తాన్ని ముడిచేసేయాలన్నమాట. అదొక అలవాటు. అలాగే చెయ్యిని తల కింద పెట్టుకుంటేనే నాకు బాగా నిద్ర వస్తుంది. పెట్టుకునేనే కానీ గోరింటాకు అయితే సరిగ్గా పండలేదనమాట. ఇది అండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.